I am Madhu from DSC Mathematics Group. సో నేను టెట్ అండ్ డిఎస్సి సంబంధించి ఎస్జిడి మ్యాథమెటిక్స్ సంబంధించి 2021 జనవరి 1 నుండి సో ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ చేస్తున్నాను. సో మీకు టెట్ డిఎస్సిలో భాగంగా క్షేత్రమితికి సంబంధించి మెన్జురేషన్ సో బెస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఓకేనా? చూడండి ఒకసారి. క్షేత్రమితి, మనకి క్షేత్రమితి 2D అండ్ 3D 2 టైప్స్ గా ఉంటుంది క్షేత్రమితి, ఓకేనా? 2D అంటే 2 డైమెన్షనల్, అంటే 2 మితులు ఉంటాయి. అంటే ఇక్కడ L అండ్ B అంటే జస్ట్ లెంత్ బ్రెత్, పొడవు వెడల్పు సంబంధించిన 2D. మరి ఇక్కడ 3D అంటే SLBH లెంత్ బ్రెత్ తో పాటు హైట్ కూడా ఉంటుంది. సో ఓకేనా? సో ఈ 2D లోకి ఏమొస్తాయి జాగ్రత్తగా చూడండి ఒకసారి. చతురస్రం, దీర్ఘ చతురస్రం, నెక్స్ట్ త్రిభుజాలు. సో నెంబర్ ఆఫ్ టైప్స్ త్రిభుజ రకాలు. సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం, ఓకే? అండ్ సమాంతర చతుర్భుజం, ట్రెపీజియం, రాంబస్, ఓకేనా? వృత్తాలు, మళ్ళీ వృత్తాల్లో అర్ధవృత్తం అంటే ఏమిటి, మళ్ళీ సెక్టార్ టాపిక్, అదే విధంగా వృత్తానికి డిస్టెన్స్ కి మధ్య, ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అవుతుంది సర్కిల్, కొంత డిస్టెన్స్ వెళ్తుంది. సో ఆ రొటేషన్ డిస్టెన్స్ మధ్య రిలేషన్. సో ఇదంతా కలిపి 2D మెన్జురేషన్, ఓకేనా? సో మీకు క్లారిటీగా ఫార్ములాస్ బై హార్ట్ చేయకుండా సో ఎలా మన కాన్సెప్ట్ ఆధారంగా నేర్చుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? మనం కళ్ళు ఉంటేనే చూడగలం, కాళ్ళు ఉంటేనే నడవగలం అన్నది ఎంత సత్యమో, మనకి ఫార్ములాస్ వస్తేనే మెన్జురేషన్ బిట్లు చేయగలం అనేది కూడా సో అంతే సత్యం. కాబట్టి మీరు దీన్ని బై హార్ట్ చేస్తే ఓకేనా, చాలా తక్కువ రోజుల్లోనే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని బై హార్ట్ చేయకుండా మనం కాన్సెప్ట్ ఆధారంగా నేర్చుకుంటే చాలా చాలా క్లారిటీ. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ చతురస్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్త చూడండి. సో చతురస్రం అంటే మనందరికీ తెలుసు. సో 4 భుజాలు సమానంగా గల సరళ సంవృత పటాన్ని చతురస్రం అంటాం. అంటే ప్రతి సైడ్ కూడా ఇక్కడ ఏ. చూడండి ఫస్ట్ వన్, చుట్టుకొలత ఏమిటి ఇంపార్టెంట్, వైశాల్యం ఏమిటి ఇంపార్టెంట్, కర్ణము ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే చతురస్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ భుజము, కర్ణము, చుట్టుకొలతల మధ్య సంబంధం ఏమిటి, అదే విధంగా భుజము మరియు వైశాల్యాల మధ్య సంబంధం ఏమిటి, మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, హైలీ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ బేస్డ్, ఓకేనా? మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABCD చతురస్రం, ఓకేనా? ఫస్ట్ P అంటే షార్ట్ ఫామ్ లో రాస్తాం, పెరిమీటర్ అంటే చతురస్ర చుట్టుకొలత. గుర్తుపెట్టుకోలేదు, 2D డయాగ్రామ్ అయినా 3D డయాగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే చుట్టుకొలత అంటే సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్, అంటే ఆ పటంలో అన్ని భుజాల పొడవుల మొత్తం. అంటే ఇక్కడ P అంటే AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA, ఇంకా డైరెక్ట్ గా రాస్తాం. AB అంటే A ప్లస్, మరలా BC అంటే A ప్లస్, CD అంటే A, అదే విధంగా DA అంటే A, ఓకేనా? యాడ్ చేస్తే 1A 2A 3A 4A దిస్ ఈజ్ ఈక్వల్ టు 4A. అంటే చతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4A, అంటే 4 ఇంటూ భుజము 4 ఇంటూ సైడ్, ఓకేనా? ఇది చుట్టుకొలత సంబంధించి. మరి వైశాల్యం చూడండి జాగ్రత్త. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
చతురస్రంలో ఒక కర్ణాన్ని డ్రా చేశారు. ఎస్, ఇది డయాగ్నల్. డి, జాగ్రత్త చూడు, మోస్ట్ ఇంపార్టెంట్. ఒక చతురస్రంలో ఒక కర్ణాన్ని గీస్తే ఆ కర్ణం అనేది చతురస్రాన్ని 2 త్రిభుజాలుగా విభజించింది. 2 త్రిభుజాలు. ఇది ఏబిసి అనేది ఒక త్రిభుజం, అదేవిధంగా ఏడిసి అనేది మరొక త్రిభుజం. ఏబిసి ఈజ్ 1 ట్రయాంగిల్, అదేవిధంగా ఇది క్లోజ్ చేస్తే ఏడిసి మరొక ట్రయాంగిల్. సో ఈ కర్ణం ద్వారా చతురస్రం యొక్క వైశాల్యం మనం చాలా చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, అంటే జాగ్రత్త చూడండి, ఒక కర్ణాన్ని గీస్తే చతురస్రంలో 2 త్రిభుజాలుగా విభజించింది. ఇప్పుడు మనకి చతురస్ర వైశాల్యం కావాలంటే ఈ త్రిభుజ వైశాల్యము ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం ఎనఫ్. క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఏబిసిడి చతురస్ర వైశాల్యం కావాలంటే ఏబిసి త్రిభుజ వైశాల్యము ప్లస్ ఏసిడి త్రిభుజ వైశాల్యము. సో అవి 2 యాడ్ చేస్తే మొత్తం ఏబిసిడి చతురస్ర వైశాల్యం వస్తుంది. ప్రూవ్ చేద్దాం చూడు. దేర్ఫోర్ ఇదిగోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఏరియా, చతురస్ర వైశాల్యం. ఓకేనా? డైరెక్ట్ గా రాస్తాం చూడండి. చతురస్ర వైశాల్యం కావాలంటే ఇదిగోండి, ఇది ఏఆర్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ది ఏరియా ఆఫ్, ఇక్కడ రాస్తాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి. అంటే ఈ త్రిభుజ వైశాల్యము ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం. చూద్దాం మరి. ఈ త్రిభుజ వైశాల్యం కావాలంటే చూడండి, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి మనకి ఏ త్రిభుజ వైశాల్యం అన్న ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే హాఫ్ ఇంటూ, ఇక్కడ బేస్ ఎంత అంటే ఏ, మరి ఇక్కడ కూడా బేస్ ఎంత అంటే హైట్ ఏ. అంటే ఈ త్రిభుజ వైశాల్యం హాఫ్ బిహెచ్, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏ. అదేవిధంగా ఈ త్రిభుజ వైశాల్యం చూస్తే ఇది కూడా లంబకోణ త్రిభుజమే. ఇది కూడా ఇది బేస్, ఇది హైట్ సేమ్. అంటే లంబకోణ సమద్విబా బాహు త్రిభుజం. నెక్స్ట్ వస్తే ఓకేనా, ఇది కూడా బేస్, ఇది కూడా హైట్, ప్లస్ కదా, ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఓకేనా? మల్టిప్లై చేద్దాం. హాఫ్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏ స్క్వేర్. సో రెండింటిని యాడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్, ఏ స్క్వేర్. అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ స్క్వేర్, అంటే సైడ్ స్క్వేర్. సో కాన్సెప్ట్ ఆధారంగా నేర్చుకుంటున్నాం మనం. చతురస్ర వైశాల్యం అంటే ఈ త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఏ స్క్వేర్. అదేవిధంగా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఏ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ బై హాఫ్, 2 క్యాన్సిల్, ఏ స్క్వేర్. ఇది చతురస్ర వైశాల్యం. నెక్స్ట్ కర్ణం చూద్దాం. ఓకే, ఇది చతురస్ర కర్ణం అనుకున్నాం కదా. సో డయాగ్నల్ డి. సో ఇంపార్టెంట్, చతురస్రం యొక్క కర్ణం ఎంత. సేమ్ ఇది లంబకోణ త్రిభుజము. సో పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సింపుల్. మన కర్ణం కావాలంటే సో డయాగ్నల్ కదా, ఇది డి. సో కాబట్టి కర్ణము స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. చూడు, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. సో ఏసీ అంటే డయాగ్నల్ డి కదా, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్, ఇది కూడా బీసీ అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్. Therefore, b square is equal to a square plus a square, 2a square. So d square is equal to 2a square, d is equal to root 2a square, So d is equal to root 2 into root a square and రాసుకోవచ్చు. Square root cancel. Therefore, d is equal to root 2a. Important. చతురస్ర కర్ణము d is equal to root 2a. ఇంపార్టెంట్.
ఓకేనా. మళ్ళీ చిన్న కాన్సెప్ట్ చూద్దాం, చూడండి ఒకసారి చిన్న కాన్సెప్ట్. ఇక్కడ నుంచి d ఈజ్ ఈక్వల్ టు √2a కదా, d ఈజ్ ఈక్వల్ టు √2a. ఇప్పుడు ఇది కర్ణం కావాలంటే d ఈజ్ ఈక్వల్ టు √2a. మరి ఏ కావాలంటే అంటే సైడ్ ఇచ్చినప్పుడు చతురస్రంలో కర్ణం కావాలంటే సో కాబట్టి ఏ ఇక్కడ ఉంది కదా, ఈ ఇంటూ √2ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి అంటే d/√2 ఎనఫ్. అంటే దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు సారీ ఏ కదా, సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు d/√2 ఎనఫ్. చూడండి ఒకసారి, చతురస్రాలలో కర్ణము అంటే భుజంకి 2 రిలేషన్స్ ఉంటాయి. సో d ఈజ్ ఈక్వల్ టు √2a. సేమ్ దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు d/√2. మరి కర్ణం ఇచ్చినప్పుడు వైశాల్యం ఎంత చూద్దాం, చూడండి జాగ్రత్త. సో ఇక్కడ చేస్తుంది చూడు. సో చతురస్ర వైశాల్యం a ఈజ్ ఈక్వల్ టు a² తెలుసు. మరి ఇక్కడ a అంటే d/√2 కాబట్టి a ప్లేస్ లో d/√2 రాస్తాను నేను. అంటే d/√2 హోల్ స్క్వేర్. డైరెక్ట్ గా d² అంటే d², √2 హోల్ స్క్వేర్ అంటే 2s. a ఈజ్ ఈక్వల్ టు d²/2. ఇంపార్టెంట్ అంటే చతురస్ర వైశాల్యం మనం ఇందాక చూసాం, a² ఉంది, అదే విధంగా d²/2. 2 ఫార్ములాస్. ఏరియా ఆఫ్ స్క్వేర్ if side is given that equal to a². area of square is diagonal is given, so d²/2. చతురస్రం యొక్క కర్ణం ఇస్తే వైశాల్యం d²/2. ఒకవేళ చతురస్రం యొక్క భుజం ఇస్తే a². ఇది కాన్సెప్ట్. అంటే ఏం చెప్పుకున్నాం, చుట్టుకొలత చెప్పుకున్నాం, వైశాల్యం చెప్పుకున్నాం, కర్ణం చెప్పుకున్నాం. సో కర్ణం నుంచి మళ్ళా కర్ణం చూడండి, కర్ణంతో d ఈజ్ ఈక్వల్ టు √2a. మళ్ళా a నుంచి d, a ఈజ్ ఈక్వల్ టు d/√2. 2 రిలేషన్స్. ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ 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 ఇంపార్టెంట్. రెండు చతురస్రాలు ఇచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. రెండు చతురస్రాలు ఇచ్చినప్పుడు భుజాల మధ్య సంబంధం, కర్ణాల మధ్య సంబంధం, చుట్టుకొలత మధ్య సంబంధం, అదేవిధంగా భుజాలు వైశాల మధ్య సంబంధం చాలా చాలా ఇంపార్టెంట్ చతురస్రంలో. సో చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకుని చూడండి ఒకసారి. సో సింపుల్ గా నోట్ చేద్దాం. సో ఇదొక స్క్వేర్, ఓకేనా. అదేవిధంగా సో ఇదొక స్క్వేర్, జాగ్రత్త. సో కాబట్టి ఇది చతురస్రం 1, ఇది చతురస్రం 2. జాగ్రత్త చూడండి, దీని మొదటి చతురస్రం కదా, దీని ప్రతి భుజం కూడా a1. ఇదేమో ప్రతి భుజం కూడా a2 అవుతుంది, a2. దీని కర్ణం మొదటిది కదా d1. దీనికి కర్ణం డయాగనల్ సెకండ్ కదా, సో d2. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, మొదటి చతురస్రం కదా p1. ఇది కూడా పెరిమీటర్ అంటే సెకండ్ కదా, సో కాబట్టి ఇక్కడే రాస్తాను, ఇక్కడ రాస్తాను p2 అంటే చుట్టుకొలత p2. అదేవిధంగా ఏరియా అంటే మొత్తం ఈ ప్లేస్ చతురస్రం. సేమ్ ఇక్కడ కూడా ఏరియా అంటే మొత్తం ఈ ప్లేస్. చూడండి ఒకసారి క్లియర్గా, ఏరియా మొదటిది కదా క్యాపిటల్ A1. ఇది రెండవ చతురస్రం కదా క్యాపిటల్ A2. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, హైలీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం వీటి మధ్య రిలేషన్ చూద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి, A1 అదేవిధంగా D1 P1, ఓకేనా. సో సేమ్ మళ్ళీ ఇక్కడ A2 P2 D2 వీటి మధ్య సంబంధం. ఇక్కడ స్మాల్ A1 A2 అంటే భుజాలు, సో D1 D2 అంటే కర్ణాలు, P1 P2 అంటే చుట్టుకొలతలు, క్యాపిటల్ A1 A2 అంటే వైశాల్యాలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్ చూద్దాం. ఫస్ట్ చుట్టుకొలతల నిష్పత్తి చూద్దాం. చూడండి, చుట్టుకొలతల నిష్పత్తి అంటే P1 ఇక్కడ మొదటి చుట్టుకొలత కదా P, కాబట్టి ఇక్కడ P1 ఇది P2 నిష్పత్తి చూద్దాం. Therefore P1 is to P2 is equal to
బై అని కూడా రాసుకోవచ్చు నో ప్రాబ్లం. సో P1 is to P2. మరి P1 అంటే ఫార్ములా 4A కదా, ఇక్కడ అంటే ఏ అంటే A1 కాబట్టి 4A1 is to, మరి P2 అంటే మళ్ళా 4A2. ఇక్కడ చూడండి 4 క్యాన్సిల్, దేర్ 4 ఇంపార్టెంట్. P1 is to P2 అంటే మొదటి చతురస్రం యొక్క చుట్టుకొలత రెండవ చతురస్రం చుట్టుకొలత నిష్పత్తి సేమ్ A1 is to A2. A1 is to A2. ఓకేనా. ఇప్పుడు కర్ణాలు చూద్దాం. కర్ణాలు అంటే D1 కదా, D1 మనం చెప్పుకున్న ఫార్ములా D is equal to √2A. ఇది మొదటిది కాబట్టి A1. అదే విధంగా D2 ఏం చెప్పుకున్నాం, D2 is equal to రెండోది కాబట్టి √2A2. ఇప్పుడు నిష్పత్తి చూడండి, D1 is to D2 is equal to √2A1 is to √2A2. So √2 cancel, therefore D1 is to D2 is equal to A1 is to A2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, హైలీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ P1 is to P2 is equal to A1 is to A2. అదే విధంగా D1 is to D2 is equal to A1 is to A2. అంటే ఇది కూడా A1 is to A2 వాల్యూనే, ఇది కూడా A1 is to A2 వాల్యూ. కాబట్టి ఈ మూడు కూడా సమానము. వీటి రేషియో అంటే P1 P2 రేషియో, A1 A2 రేషియో, D1 D2 రేషియో సమానం. therefore కంక్లూజన్, therefore ఈ మూడు సమానం. A1 is to A2 is equal to D1 is to D2 is equal to P1 is to P2. highly important. ఒకసారి చూడండి బిట్స్. అంటే మీరు రెండు చతురస్రాల్ని కంపేర్ చేసినప్పుడు వాటి భుజాల నిష్పత్తి, వాటి కర్ణాల నిష్పత్తి, వాటి చుట్టుకొలతల నిష్పత్తి సమానము. బిట్స్ చూడండి ఫార్మ్ చేస్తాను. రెండు చతురస్రాల యొక్క భుజాల నిష్పత్తి 2:3 అయినా వాటి కర్ణాల నిష్పత్తి ఎంత, సేమ్ 2:3. చతురస్ర భుజాల నిష్పత్తి 2:3, వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఎంత, సేమ్ 2:3. రెండు చతురస్రాల యొక్క కర్ణాల నిష్పత్తి 3:4, వాటి భుజాల నిష్పత్తి ఎంత, 3:4, వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఎంత, 3:4. నెక్స్ట్ మనం రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 4:5, వాటి యొక్క భుజాల నిష్పత్తి ఎంత, సేమ్ 4:5, వాటి కర్ణాల నిష్పత్తి ఎంత, 4:5. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. అంటే చతురస్రం యొక్క భుజాలు, కర్ణాలు, చుట్టుకొలతలు సమానము, వాటి నిష్పత్తి సమానము. సో A1 is to A2 is equal to D1 is to D2 is equal to P1 is to P2. ఎస్, ఇది ఒక కేటగిరీ. లాస్ట్ ఫైనల్ వన్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇదిగోండి, ఏరియాకి ఈ భుజాలకి రిలేషన్ చూద్దాం, ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి చతురస్రం యొక్క మొదటి చతురస్రం యొక్క వైశాల్యం నిష్పత్తి, రెండవ చతురస్రం యొక్క వైశాల్యం నిష్పత్తి. మరి ఏంటి ఏరియా కదా, therefore A1 is to A2 is equal to వైశాల్యం ఫార్ములా A² కదా. మరి ఇక్కడ ఏ అంటే A1 మొదటిది కాబట్టి A1² is to, మరి A2 ఏరియా 2 అంటే చతురస్రం యొక్క రెండవ చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్, సైడ్ స్క్వేర్, ఇక్కడ సైడ్ అంటే A2 కాబట్టి A2². ఎస్, సింపుల్. అంటే చతురస్రాల యొక్క వైశాల్యాల నిష్పత్తి కావాలంటే వాటి భుజముల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. ఇంపార్టెంట్. చతురస్రం యొక్క ఓకేనా వైశాల్యాల నిష్పత్తి అంటే భుజాల నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగితే వాటి భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానము. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రెండు చతురస్రాల యొక్క నిష్పత్తి, భుజాల నిష్పత్తి 2:3. దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. సో వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఇట్స్ రేషియో? సో వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి 2², 3. రెండు భుజాల నిష్పత్తి 3:4, వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత, 3² 4², 9:60. లేదా రివర్స్ లో కూడా అడుగుతాడు ఉల్టా.
రెండు చతురస్రాల యొక్క వైశాల్య నిష్పత్తి ఇచ్చేస్తాడు. వైశాల్య నిష్పత్తి 49:81 అయినా వాటి భుజాల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ అటువైపు తీసుకెళ్తే రూట్ అవుతుంది. సో డైరెక్ట్ గా ఏరియా ఇచ్చేస్తే వాటికి రూట్ కట్టడమే. అంటే 49:81, 49 రూట్ 7, 81 రూట్ 9. సో దిస్ ఈజ్ బెస్ట్ కాన్సెప్ట్. సో ప్రతిది కూడా 2D చెప్పారు కదా, 2D మెజరేషన్, దీర్ఘ చతురస్రం, త్రిభుజాలు, సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, రాంబస్. ఓకేనా, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, రాంబస్, వృత్తాల్లో అర్ధవృత్తం. ఓకేనా, అర్ధవృత్తం, సెక్టర్. నెక్స్ట్ డిస్టెన్స్ అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్, దాని డిస్టెన్స్, వాటి మధ్య ఫార్ములా, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా సో ఇలా డయాగ్రామ్ ప్రకారం క్లారిటీగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా కాన్సెప్ట్ మిస్ అవ్వం. సో ప్రాబ్లమ్ చేసేటప్పుడు బెస్ట్ కాన్సెప్ట్, షార్ట్ ట్రిక్స్, అలా ఆప్షన్ ద్వారా ఎలా గుర్తించాలో ప్రాబ్లం చేయకుండా అవన్నీ క్లాస్ లో చెప్తాను నేను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే TET సో నాకు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ 9398549599. ఓకేనా, ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు TET లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ యాప్. ఓకే, బెస్ట్ కాన్సెప్ట్. జామెట్రీ మనకు కంప్లీట్ అయింది. ఓకేనా, జామెట్రీ నియర్లీ 50 వీడియోస్ మీకు ఎక్కడ ఎవరో చెప్పని విధంగా చాలా క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది. జామెట్రీ రీసెంట్ గా కంప్లీట్ అయింది, మొత్తం 10th క్లాస్ వరకు 50 వీడియోస్. సో బెస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ అండ్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్ ఆర్ అవైలబుల్. సో థ్యాంక్ యూ సో మచ్.